హలో దేవ్! అందరూ ఎలా ఉన్నారు? అన్నట్టు టిఫిన్‌లు తాగారా? కాఫీలు తిన్నారా? ఈ ఎండలు భలే చల్లగా ఉన్నాయి కదా! ఓహ్! స్టాప్, 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 స్టాప్. మీకిలాంటి క్వెషన్స్ ఎదురైతే ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుర్రుందా? అనిపిస్తుంది కదా! వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? అనిపిస్తుంది కదా! మరి ఈ ఎక్స్‌ప్రెషన్‌ని కొంచెం అడ్వాన్స్డ్‌గా ఎలా చెప్పాలో చూద్దాం. సో, ఇలాంటి వాక్యాల్ని, క్వెషన్స్‌ని మనం అడగడానికి ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. జనరల్‌గా అయితే ఏమంటాం? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ టాకింగ్? లేదు మనకు ఇంకొంచెం ఇంగ్లీష్ వచ్చు అనుకోండి. అంతకు మించి వచ్చిందంటే వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అంటాం. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అంటాం. మరి ఇలా చెప్పినప్పుడు కొంచెం నెగెటివ్‌గా అంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది కొంచెం నెగెటివ్‌గా సౌండ్ చేస్తుందనమాట. కాబట్టి మనం ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగిస్తే కొంచెం ఫార్మల్‌గా ఉంటుంది. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఎవరితో అయినా మనం ఉపయోగించొచ్చు. చిన్నవాళ్ళతో అయినా, పెద్దవాళ్ళతో అయినా అంత అమర్యాదకరంగా కాకుండా ఇలా మనం ఉపయోగించొచ్చు ఇలాంటి ఫ్రేజెస్‌ని. మరి ఈ ఫ్రేజ్‌ని ఎలా ఉపయోగించాలి? దీని వెనకాల ఉన్న గ్రామర్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదో పార్షియల్‌గా నేర్చుకొని ఉపయోగించడం వల్ల ఏం లాభం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా క్లారిటీగా ఒక్క తప్పు లేకుండా మాట్లాడాలంటే మీరు వీడియోని జాగ్రత్తగా గమనించండి పూర్తిగా. ఓకే. ఇప్పుడు జనరల్‌గా అయితే వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు అంటాం. మనం ఈ ఆన్ ఎర్త్‌ని ఎక్కడ యూజ్ చేయాలనేది ఒక డౌట్ రావచ్చు మీకు. ఇది చాలా సింపుల్ అండి. వాట్ తర్వాత వెంటనే డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత అనర్త్‌ని యాడ్ చేసుకున్నాం అనుకోండి. మిగతాది సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ? ఆన్ ఎర్త్‌ని మాత్రం మనం ఇక్కడ జోడిస్తున్నాం అంతే. మిగతా గ్రామర్‌లో ఎలాంటి చేంజెస్ ఉండవు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా! మరి వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుర్రుందా? అంటే ఆన్ ఎర్త్ అన్న ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఎలా ఉపయోగిస్తామంటే కన్‌ఫ్యూజన్ ఏదైనా ఒక విషయం గురించి మనం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నప్పుడు లేదా సర్ప్రైజ్, షాక్ ఇలాంటివి ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయాల్ని చూసినప్పుడు లేదా వ్యక్తులు కలిసినప్పుడు మనం ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో వాట్ ఆన్ ఎర్త్ వాట్ ఆన్ ఎర్త్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఆన్ ఎర్త్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? సో వాట్ తర్వాత మనం ఆన్ ఎర్త్ ని మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మిగతాదంతా సేమ్ అన్నమాట. ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. మరి ఈ ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్ ని ఎందుకు మేడం మనం ఉపయోగించాలి? దీని మీనింగ్ ఏంటి? ఆన్ అంటే పైన, ఎర్త్ అంటే భూమి. భూమి మీద ఏంటి మనం ఇక్కడ ఎలాంటి మీనింగ్ ఇస్తుంది అని మీరు లిటరల్ గా వెళ్ళకండి. అంటే ఏంటి అక్కడ ఉన్న పదాల అర్థం తీసుకొని ప్రతి ఒక్క వర్డ్ ని మనం ట్రాన్స్లేట్ చేసుకొని మనం యూజ్ చేస్తే అది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అవ్వదన్నమాట. కాబట్టి మీరు ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్ ని ఇడియమాటిక్ గా తీసుకోవాలి. అంటే ఒక జాతీయం లాగా మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఆ పదాలకిను మనం మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. స్పీకర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్ ని ఎలా ఉపయోగించాలి? ఇంకా ఎలా ఉపయోగించొచ్చు? ఇంకా ఎన్ని రకాలుగా వాట్‌తో ఉపయోగించొచ్చు, వెన్‌తో ఉపయోగించొచ్చు. అన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్‌తో క్వెషన్ అడగడానికి ఎలాంటి క్వెషన్ అంటే కొంచెం ఆశ్చర్యకరంగా మనం ఫీల్ అయినప్పుడు లేదా కొంచెం ఫ్రస్ట్రేషన్‌తో మనం ఆహ్, ఆ ఫ్రస్ట్రేషన్‌ని వ్యక్తీకరించడానికి మనం ఈ ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. సో మనం జనరల్‌గా ఏదైనా ఒక వస్తువు ఎక్కడో ఒక చోట పెట్టేసి, ఎక్కడ పెట్టానని బుర్ర గోక్కుంటుంటాం. మనతో మనమే అనుకుంటుంటాం. ఎక్కడ పెట్టేసానబ్బా? ఎక్కడ పెట్టేసానబ్బా? అని. అప్పుడు మనం ఎలా ఉపయోగించొచ్చు? వేర్, వేర్ అన్నాం. ఎక్కడ అంటే వేర్ కదా! వేర్ తర్వాత జనరల్‌గా అయితే వేర్ డిడ్ ఐ పుట్ దోస్ కీస్? నేను ఎక్కడ పెట్టాను ఆ కీసు అనేది. కానీ ఎక్కడ పెట్టాను నేనసలు? నాకేమైంది? ఎక్కడ అని మనం ప్రెషర్‌తో కొంచెం ఫ్రస్ట్రేషన్‌తో చెప్పాలంటే వేర్ ఆన్ ఎర్త్, వేర్ ఆన్ ఎర్త్ మిగతా సెంటెన్స్ సేమ్. డిడ్ ఐ పుట్ మై కీస్?
వేర్ ఎర్త్ మై కీస్. సో వేర్ ఆన్ ఎర్త్ డిడ్ ఐ పుట్ మై కీస్? ఎక్కడ నేను పెట్టాను, ఎక్కడ పెట్టాను? ఓకే, సో అన్ ఎర్త్ ని మాత్రం ఇక్కడ మనం కొత్తగా యూజ్ చేస్తున్నాం. మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజెస్ అనమాట. WH వర్డ్ కి వెంటనే అదే హెల్పింగ్ వర్బ్ వచ్చింది అనుకోండి, మనం ఏమన్నాం? వాట్స్ గోయింగ్ ఆన్ అంటాం, అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని కదా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అన్నాం అనుకోండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా. అలాంటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ కి ఈ WH వర్డ్ కి మధ్యన ఆన్ ఎర్త్ ని ఉపయోగించాలి అంతే. వాట్ ఆన్ ఎర్త్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యు టాకింగ్? ఓకే, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు చెప్పి వెళ్ళు, కన్ఫ్యూజ్ చెయ్యమాకు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పావు? వేర్ ఆన్ ఎర్త్, వేర్ ఆన్ ఎర్త్ ఆర్ యు గోయింగ్? జస్ట్ లెట్ మీ నో, వేర్ ఆన్ ఎర్త్ ఆర్ యు గోయింగ్? ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు అసలు? సో ఇలా మనం అడగచ్చు అనమాట. మరి ఇంకా ఏ వర్డ్స్ తో ఉపయోగించవచ్చు? హౌ అంటే ఏంటి, ఏ విధంగా, ఇది ఎలా జరిగింది అసలు, ఎలా జరిగింది? హౌ ఆన్ ఎర్త్ డిడ్ ఇట్ హ్యాపెన్? హౌ ఆన్ ఎర్త్, ఎలా జరిగింది అసలు? హౌ ఆన్ ఎర్త్, ఇక్కడికి ఎలా వెళ్ళావు అసలు? హౌ ఆన్ ఎర్త్ డిడ్ యు గో దేర్? ఎలా వెళ్ళావు నువ్వు అసలు? సో ఎలా వెళ్ళావు అంటే హౌ డిడ్ యు గో దేర్. ఓకే, మరి ఎలా వెళ్ళావు అనేది ఒక ఫ్రస్ట్రేషన్ తో, కన్ఫ్యూజన్ తో చెప్పాలనుకోండి, హౌ ఆన్ ఎర్త్, ఎలా వెళ్ళావు అసలు? హౌ, మనం జనరల్ గా తెలుగు మూవీస్ లో చెప్తుండగా చూస్తుంటాము, ఏం జరుగుతుంది ఇక్కడ అని కొంచెం ఎంఫసైజ్ చేసి చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఆన్ ఎర్త్ అన్న ఎక్స్ప్రెషన్ ని ఉపయోగించవచ్చు. హౌ ఆన్ ఎర్త్ డిడ్ యు గో దేర్, ఎలా వెళ్ళావు అసలు? ఓకే, సో ఇలా మనం హౌ తో గానీ ఉపయోగించవచ్చు. మరి ఎప్పుడు జరిగింది అసలు ఇది, నాకు తెలియలేదే. సో వెన్ ఆన్ ఎర్త్ డిడ్ ఇట్ హ్యాపెన్, అస్సలు ఎప్పుడు జరిగింది ఇది? వెన్ ఆన్ ఎర్త్, వెన్ ఆన్ ఎర్త్ ఎప్పుడు జరిగింది. ఆన్ ఎర్త్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉపయోగించాలి. సో ఇలా మనం వెన్ తో గానీ ఉపయోగించవచ్చు. జనరల్ గా ఎవరైనా ఏదైనా వెతుకుతూ ఉంటారు, మనం వాళ్ళని చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ లో ఏదో వెతికేస్తుంటారు కానీ మనకి చెప్పరు. అలాంటప్పుడు ఏం వెతుకుతున్నావు అసలు అని మనం అడుగుతాం కదా, ఒక షాక్ తోటి, సర్ప్రైజ్ తోటి, ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ లుకింగ్ ఫర్? వాట్ జనరల్ గా అయితే వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, వాట్ ద హెల్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ అని కూడా అనొచ్చు. కానీ అది ఏంటి, కొంచెం ఇంపొలైట్ గా ఉంటుంది. మనం పొలైట్ గా, కొంచెం ఫార్మల్ గా, అడ్వాన్స్డ్ గా ఉపయోగించాలంటే ఏం ఉపయోగించాలి? వాట్ ఆన్ ఎర్త్, వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ లుకింగ్ ఫర్, వాట్ ఆన్ ఎర్త్ ఆర్ యూ లుకింగ్ ఫర్, ఏం వెతుకుతున్నావు అసలు, ఏంటి నీ బాధ? వాట్ ఆన్ ఎర్త్. సో ఇలా మనం ఉపయోగించవచ్చు అనమాట. ఎవరు ఇలా చేసింది, ఈ టైంలో ఎవరు ఇలా కాల్ చేస్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఎలా చెప్పొచ్చు? హూ ఆన్ ఎర్త్ ఈస్ కాలింగ్ అట్ దిస్ టైమ్. ఈ టైంలో ఎవరబ్బా కాల్ చేసేది? మనం కరెక్ట్ గా నిద్రలోకి జారుకునే ముందు ఎవరైనా కాల్ చేశారనుకో మనకు తెగ చిరాకు వస్తుంది కదా. హూ ఆన్ ఎర్త్, ఎవరది కాల్ చేస్తుంది? హూ ఆన్ ఎర్త్ ఈస్ కాలింగ్ అట్ దిస్ టైమ్. సో ఇలా మనం హూ ఈస్ కాలింగ్ అట్ దిస్ టైమ్ అంటాం. ప్లెయిన్ గా అయితే మనం కొంచెం ఒత్తి చెప్పాలనుకుంటే హూ ఆన్ ఎర్త్ ఈస్, ఎవరు కాల్ చేస్తుంది ఈ టైంలో? హూ ఆన్ ఎర్త్ ఈస్ కాలింగ్ అట్ దిస్ టైమ్ నౌ, అట్ దిస్ టైమ్. ఇలా మనం హూ ఆన్ ఎర్త్ ని ఉపయోగించవచ్చు. ఎవరి పని చేసింది? హూ ఆన్ ఎర్త్ డిడ్ దిస్, హూ ఆన్ ఎర్త్ డిడ్ దిస్. ఎవరు, హూ డిడ్ దిస్ అంటే ఎవరు చేశారని, ఎవరు అసలు చేసింది అని ఒక కన్ఫ్యూజన్ తో నాకు అర్థం కావట్లేదు ఎవరు అని చెప్పి చెప్పాలనుకోండి హూ ఆన్ ఎర్త్ అని చెప్పచ్చు. సో ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే కన్ఫ్యూజన్ కి గురైనప్పుడు, లేదా ఒక రకమైన షాక్ కి గురైనప్పుడు, లేదా సర్ప్రైజ్, ఆశ్చర్యానికి గురైనప్పుడు మనం ఈ ఆన్ ఎర్త్ అన్న ఫ్రేజ్ ని ఉపయోగించవచ్చు. సో ఇది ద హెల్ కంటే కొంచెం ఫార్మల్ అని మనం ఇదివరకే చెప్పుకున్నాం అనమాట. సో మీరు కూడా ఈ WH వర్డ్స్ ని ఉపయోగించి ఆన్ ఎర్త్ తో మీ ఓన్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయండి. మీకు ఇదివరకే చెప్పాను, ఇందులో ఎలాంటి గ్రామర్ కానీ డిఫరెంట్ గ్రామర్, డిఫికల్ట్ గ్రామర్ కానీ లేదు.
మనం అనర్త్ని మాత్రమే ఇక్కడ వర్డ్ తర్వాత యాడ్ చేస్తున్నాం అంతే, మిగతాదంతా సేమ్. కాబట్టి దీన్ని మీరు అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ఇంగ్లీష్లో జస్ట్ అనర్త్ అనేది ఒకటి మీరు యాడ్ చేసుకుంటే సరిపోయింది. కాబట్టి ఈ అనర్త్ని ఉపయోగించి కొన్ని క్వశ్చన్స్ని మీరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.